ఒక యేసుక్రీస్తు నామములో మీ అందరికీ చేసుకుంటున్నాం. ఈరోజు క్రైస్తవ ప్రపంచం మొత్తం పండగలాగా జరుపుకునే ఆదివారం. ఎందుకంటే ఏంటంటే ఈ ఆదివారం మట్టల ఆదివారం అంటే ఖర్చులకు మాటలతో తర్వాత రకరకాలుగా దేవుణ్ణి స్తుతించుకున్నారు, దేవుణ్ణి స్తోత్రం చేశారు, దేవుణ్ణి గణపరిచారు. అంటే ఈ మట్టల ఆదివారం అంటే ఈ ఆదివారం నుంచి వచ్చే ఆదివారం దాకా ఈస్టర్, ఈ వారం రోజుల్ని పరిశుద్ధ వారాలుగా స్వీకరిస్తారు ప్రపంచ జనం, క్రైస్తవ జనం. పరిశుద్ధ వారం ఆదివారం, సోమవారం, మంగళవారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంఘటన జరుగుతూ ఉందన్నమాట. ఆదివారం నుంచి ఆదివారం దాకా శిలువకి అప్పగించే ముందు ఈ వారం పరిశుద్ధ ఆదివారం అని హోలీ వీక్ అని అంటారు. ఒక రకంగా చెప్పాలంటే హోలీ వీక్. యేసుక్రీస్తు భూమి మీద ప్రవేశించినప్పుడు 11 సార్లు యెరూషలేము పట్టణానికి వెళ్ళాడు. 11 సార్లు యెరూషలేము పట్టణానికి వెళ్ళాడు. యేసుక్రీస్తు చివరిసారిగా అంటే 11వ సారిగా తను చనిపోయే ముందు చివరిసారిగా ఈ ఆదివారం వెళ్ళాడు అన్నమాట. అందుకనే ఆయన్ని గాడిద మీద వస్తుందంటే ఊరేగిస్తా ఉంటున్నారు. వస్త్రాలు గాడిద మీద వేశారు, దుప్పట్లు వేశారు, దారిలో కూడా బజార్లో కూడా వస్త్రాలు పంచుకుంటూ స్వాగతం పలికారు అన్నమాట. చివరి ఆదివారం ఆయన జీవితం. దాన్నే ప్రవక్తలు కూడా ప్రవచించారు. ఈరోజు మట్ల ఆదివారం సందర్భంగా యేసుక్రీస్తు ఎలాంటి వాడు, యేసుక్రీస్తు నుంచి ఏ విధంగా ఆయన ఎలాంటి వాడిగా వస్తున్నాడు, ఆ రోజు వాళ్ళేం గ్రహించారు, ఈరోజు మనం కూడా ఏం గ్రహించాలి, ఏం గ్రహించి ఆరాధన చేయాలి అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఈ మట్ల ఆదివారం గురించి 4 సువార్తల్లో ఉంటుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఉంటుంది, తర్వాత మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఉంటుంది, లూకా సువార్త 19వ అధ్యాయంలో ఉంటుంది, యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఈ 4 సువార్తల్లో రాయబడింది అన్నమాట ఈ మట్ల ఆదివారం గురించి, గాడిద మీద ఎక్కి ఊరేగించుకుంటా వచ్చిన గురించి, తర్వాత అందరూ స్తోత్రం చేయొచ్చు, స్వాగతం పడటం గురించి ఈ 4 స్వార్థలు చెప్పండి. మత్తయి స్వార్థ 21వ అధ్యాయంలో ఉంటుంది, తర్వాత మార్కు స్వార్థ 11వ అధ్యాయంలో, లూకా స్వార్థ 19వ అధ్యాయంలో, యోహాను స్వార్థ 12వ అధ్యాయం. ఈ అధ్యాయంలో మనం చదువుకున్న భాగం చూస్తే చదవండి. మత్తయి స్వార్థ 21వ అధ్యాయం మనం చదువుకున్న భాగాన్ని చూద్దాం. మత్తయి స్వార్థ 21. జనసమూహము 9వ వచనం. జనసమూహంలో ఆయనకు ముందు వెలుచుండిన వారు వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరుట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయము అని కేకలు వేశారు. ఎందుకు కేకలు వేశారు? ఎందుకు ప్రభు పేరుట వచ్చేవాడు స్తుతింపబడును గాక? ఏమర్థమైంది? గాడిద మీద వస్తుంటే ఏమర్థమయ్యి ఆ జనసంఖ్య కేకలు వేశారు, జనసమూహాలు వెంబడించారు. ఎందుకు కేకలు వేశారు? చూస్తే ఒక 5 విషయాలు మనం గ్రహించవచ్చు. వాళ్ళు ఎందుకు కేకలు వేశారు, ఎందుకు ఆయన స్తుతించారు, ఒక 5 విషయాల ద్వారా మనం గ్రహించి దాని ప్రకారం మనం ఆరాధన చేద్దాం. మొదటిగా ఏంటంటే మార్కు సువార్త 11:9 వచనం 10 వచనం. మరియు ముందు వెళ్ళి చుండిన వారును వెనుక వచ్చి చుండిన వారును జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును. ప్రభు పేరుట వచ్చేవాడు స్తుతింపబడు గాక, వచ్చుతున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక. దావీదు రాజ్యం అంట, దావీదు రాజ్యం అంటే ఆయన ఒక రాజు అని అర్థమైంది. ఆయన ఒక రాజు. ఆయన ఎందుకు ఆరాధించారు, ఎందుకు స్తుతించారు, ఎందుకు గణపరిచారంటే ఆయన ఒక రాజు కాబట్టి. లూకా సువార్త 19:38 కూడా చూద్దామండి. లూకా సువార్త 19:38. ప్రభు పేరట
స్తుతింపబడును గాక. చాలు. ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక అంటే ఆయన ఒక రాజు. ఆయన ఒక రాజు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా చూస్తే ఖర్జూరపు మట్టలతో చదవండి. ఎన్ని వచ్చిన 12, 13. యోహాను సువార్త 12, 13. ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయన ఎదుర్కొనబోయి జయము ప్రభువు పేరట వచ్చుచున్నా ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక. యజ్ఞాలన్నింటినీ చూస్తే ఆయన ఒక రాజు. ఆయన ఒక రాజు అని అర్థమవుతుంది. ఆయన ఒక రాజు, ఇశ్రాయేలు రాజు, దావీదు రాజు. నిజంగా రాజులు ఎట్లా వస్తారు చెప్పండి? రాజులు ఎట్లా వస్తారు? భగవాలకు లేకపోతే పెద్ద సింహాసనం ఎక్కువ నడిపించుకుంటూ వస్తారు రాజులు. కానీ ఇక్కడ ఈ రాజు ఎట్లా వస్తున్నాడంటే వచ్చిన వాళ్ళు ముందు కూర్చోడు. అక్కడే పెద్దకోమాట వస్తే వాళ్ళు ముందుకు రండి, ముందు కాలేదు. ఇశ్రాయేలు రాజు గుర్రం మీద రావట్లే. ఇక్కడ ఎట్లా వస్తున్నాడు చెప్పండి? గాడిద మీద. గాడిద మీద రాజు ఒక సామెత ఉందండి. ఏంటంటే గుర్రం మీద ఎక్కువ వస్తేనేమో యుద్ధానికి వచ్చినట్టు, గాడిద ఎక్కువ వస్తేనేమో సమాధానాన్ని కోరుకొని వచ్చినట్టు, శాంతిని కోరుకొని వచ్చినట్టు. ఇక్కడ ఈ రాజు గుర్రం మీద అక్కడ అంటే యుద్ధం కోసం రావట్లా. దేనికోసం వస్తున్నాడు? సమాధానం కోసం, శాంతి కోసం వస్తున్నాడు. ఆయన రాజు చివరిసారిగా యెరూషలేముకు వస్తున్నాడు. ఆయన యుద్ధం కోరుకోవట్లే. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే శాంతి, సమాధానం. శాంతి, సమాధానం. దీన్ని ముందుగానే జకర్యా ప్రవక్త ప్రవచించాడు. జకర్యా 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. నీ రాజు నీతిపరుడు. ఎట్లా వస్తున్నాడు? గాడిద మీద, గాడిద పిల్ల మీద ఎక్కి దీనుడిగా వస్తున్నాడు. ఎట్లా వస్తున్నాడు ఇలా చెప్పండి? దీనుడిగా వస్తున్నాడు. ఆయనకి ముందే ప్రవచనం గాడిద మీద వస్తున్నాడు. గాడిద దేనికి గుర్తుంటే శాంతికి గుర్తు. శాంతి గుర్తు. గాడిద మీద ఎక్కి సొంతంగా ఎక్కి ఒక గాడిద ఇచ్చి ఫ్రీగా ఎక్కడలే అంటే ఎక్కుతారు ఎవరన్నా? గాడిద మీద పోయి కొట్టుకుపోయి అక్కడ సరుకులు చేస్తారంటే పోతారు ఎవరన్నా? ఎవరు కూడా పోతారు. ఎందుకంటే గాడిదని ఒక తృణీకరించబడిన ఏదైనా తిట్లు తిట్టాలన్నా కూడా, ఎవరైనా దూషించాలన్నా ముందు గాడిదనే మాట ఉపయోగిస్తాం. గాడిదనే మాట ఉపయోగిస్తాం. అంటే ఈ గాడిదని ఉపయోగించుకున్నాడు దేవుడు. ఈరోజు ఆ గాడిద ఎవరో కాదు, నువ్వు నేనే. ఆ గాడిద ఎవరో కాదు, ఆ నీచమైన గాడిద, తృణీకరించబడిన గాడిద, వెలివేయబడిన గాడిద, కట్టబడిన గాడిద నువ్వు నేనే. ఆయన ఆ గాడిదనే కోరుకున్నాడు. ఆ గాడిదనే కోరుకుని ఒక రాజుగా సమాధానాన్ని కోరుకుని వచ్చాడు. సమాధానం లేని నీకు నాకు, శాంతి లేని నీకు నాకు, సంతోషం లేని నీకు నాకు సంతోషంగా సమాధానకర్తగా యెషయా ముందుగానే ప్రవచించాడు. అక్కడ చదవండి. యెషయా 9వ అధ్యాయం 9-10. యెషయా 9:6 వచ్చింది. ఏలైనగా శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. సమాధానకర్తయగు అధిపతి. ఆయన సమాధానకర్తగా వస్తున్నాడు. సమాధానం ఇచ్చేవాడిగా వస్తున్నాడు. శాంతినిచ్చేవాడిగా వస్తున్నాడు. సంతోషాన్ని ఇచ్చేవాడిగా వస్తూ ఉంటున్నాడు ఆయన ఈరోజు. అందుకే ఆ రాజుని మనం స్తుతించాలి, ఆరాధించాలి. నిజంగా ఆ టైంలో అందరూ రాజుగా వస్తుంటే, నిజానికి ఆ రోజు యూదులందరూ రోమీయుల కింద బానిసత్వంలో ఉన్నారు. రోమీయుల కింద, రోమా పరిపాలనలో, రోమా బానిసత్వం కింద యూదులందరూ ఉన్నారు అనుకున్నారు కదా. ఆ రోజు అందరూ
దేవుడు యేసుక్రీస్తు గాడిద మీద వస్తున్నాడు. ఈ రోమా ప్రభుత్వం నుంచి, ఈ రోమా అధికారం నుంచి మమ్మల్ని విడిపిస్తాడు అని అనుకున్నారు. కానీ ఆయన వచ్చేది ఈ రోమా పరిపాలన, లేకపోతే ఆ పరిపాలన, ఈ పరిపాలన కాదు. సైతాను పరిపాలన నుంచి విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆ రోజు ప్రజలు చేతులెత్తి ఆయన స్తుతిస్తూ ఉన్నారు. ఖర్జూరపు మంటలతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నారు. వస్త్రాలు పరిచారు దారులు. ఆ గాడిద మీద వస్త్రాలు వేశారు. గాడిద మీదనే కాకుండా ఇంకా దేని మీద చెప్పండి, రోడ్డు మీద కూడా. గాడిద వస్తుంటే రోడ్డు మీద కూడా. ఇంకా ఒక సందర్భంలో ఒక రాజు కూడా వస్త్రాలు పరిచారు. ఎక్కడంటే యోగు రాజుకి. 2 రాజులు 9వ అధ్యాయం 12వ వచనం. 2 రాజులు 9వ అధ్యాయం 12వ వచనంలో కూడా కాబట్టి వారు అదంతయు వట్టిది జరిగిన దానిని మాకు తెలియజెప్తుండగా అతను నేను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేయుచున్నానని యెహోవా సెలవిస్తున్నానని అతడు నాతో చెప్పాడు. అంతున్న వారు అతి వేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరచి బాగా ఊదించి ఆ మెట్ల మీద వస్త్రాలు వచ్చారంట. మెట్ల మీద వేగిరముగా చాలా స్పీడ్ గా వచ్చారంట. వస్త్రాలు పెట్టుకుని మెట్ల మీద అతన్ని క్రింద పరిచి బాగా ఊదించి యేహూ రాజు అయినాడని చాటించి రాజు యేహూ రాజు ఇశ్రాయేలు మీద రాజు. ఆ ఇశ్రాయేలు రాజుకే మెట్ల మీద కింద వస్త్రాలు పరిస్తే ఈ రాజుల రాజు, భూపతులకు అధిపతి, ప్రభువుల ప్రభువు ఆ రాజు వస్తుంటే గాడిద మీద వేశారు వస్త్రాలు. కింద దారిలో కూడా వేసి చూపించారు. గాడిద మీద లోకస్వార్త 19:35. లోకస్వార్త 19:35. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకుని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరిచి ఈ రాజుకి గాడిద మీద వేశారు. దారి పొడుగునా కూడా ఆ గాడిద పిల్ల మీద వస్తుంటే ఆ గాడిద పిల్ల మీద నిన్ను విమోచించడానికి, నిన్ను విమోచించి ఆ గాడిదైనా నీ మీద నా మీద ఆయన ఊరేగుతున్నాడు. ప్రభా స్తోత్రమయ్యా, ప్రభా నీకే మహిమ కలుగుతాయా, సర్వోన్నతమైన స్థలముల్లో నీకు మాత్రమే మహిమయ్యా. ఎటువంటి మనం చెప్పండి, ఎటువంటి గాడిదలు మనం? శత్రువులమై ఉన్న గాడిద, పాపమై ఉన్న గాడిద, దుర్మార్గులమైన గాడిద, చెడ్డవారిమైన గాడిదలు మనం. రకరకాల శరీర అవిధేయత, ఆత్మీయ అవిధేయత, ఆయన మాటకి లోబడే తత్వం లేదు. లోబడని గాడిదలు. ఆ గాడిదలు కొన్ని గాడిదలు ఎట్లా ఉంటాయంటే లాగుతూ ఉంటే అది ఇంకా అట్లా అవుతా ఉన్నాం. మనకు కూడా తెలుసు పశువుల విషయాల్లో, గేదెల విషయంలో, మేకల విషయాల్లో, గొర్రెల విషయాల్లో లాగుతూ ఉంటే అవి రావు తొందరగా. ఈరోజు అటువంటి గాడిదలు మనం లోబడనే గాడిదలు, ఐదైన గాడిదలు. ఎన్నిసార్లు చెప్పినా కూడా నీ ఇష్టం, నా ఇష్టం మాదే, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా అనే స్వభావం గల గాడిదల మీద ఆయన ఆ గాడిదలు పిలిపించుకొని ఎక్కాడు, వచ్చాడు. ఎట్లా వచ్చాడంటే రాజుగా వచ్చాడు. ఎట్లా వచ్చాడు? రాజుగా వచ్చాడు. ఎందుకంటే నీకు నాకు సమాధానం లేదు, ఒకప్పుడు నీకు నాకు శాంతి లేదు. మరి మనకున్న సమాధానార్థమైన శిక్ష అతని మీద పడ్డది. యెషయా 53:5 వచ్చింది. యెషయా 53:5 వచ్చింది. మన అతిక్రమము క్రియలను బట్టి అతను గాయపరచబడింది, మన దోషమును బట్టి నలుగగొట్టబడింది. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. మనకు రావాల్సిన శిక్ష, మనకు సమాధానం లేకపోతే, మనకు శాంతి లేకపోతే ఆయన మీద ఆ శిక్ష చేసుకొని మనకు సంతోషాన్ని, సమాధానాన్ని, శాంతినిచ్చాడు. ఎట్లా ఇచ్చాడంటే ఆ దేవాలయపు తెర పైనుంచి కిందకు జరిగింది. వాస్తవంగా ఎట్లా జరగాలంటే కింద నుంచి పైకి జరగాలి. ఇప్పుడు తెర ఉంటుంది, పైన కట్టెలు లాగా ఉంటుంది, కింద ఓపెన్ గా ఉంటుంది. అది జరగాలంటే, అది కట్ చేయాలంటే కింద నుంచి రావాలి పైకి. కానీ కింద నుంచి కాదు, పై నుండి కిందకి రెండుగా జరిగింది. మన శిక్ష మొత్తం దాంతో కొట్టివేయబడింది. పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి అప్పుడు దాకా
చాలా అడ్డంగా ఉంది. నిత్య సమాధానం, గొప్ప సమాధానం, సంపూర్ణ సమాధానం, దేవుడు సముద్రము వలె పారే సమాధానం, వీటన్నిటికీ రెఫరెన్స్లు ఉన్నాయి. అటువంటి సమాధానాన్ని నీకు నాకు అనుగ్రహించి ఒక రాజుగా వస్తున్నాడు. అందుకనే ఈరోజు మనం ఆయన స్తుతించాలి. ప్రభువా, సర్వోన్నతుడైన స్థలంలో ఉన్న నీకు బాలుల యొక్కయు చంటి పిల్లల స్తోత్రాలే కాదయ్యా, మా స్తోత్రాల మీద కూడా నువ్వు ఆశీర్వదమై ఉన్నావయ్యా అని ఆరాధించాలి. రెండవగా చూడండి, మొదటిగా ఆయన ఎటువంటి రాజు అంటే సమాధానం ఇచ్చే రాజుగా గాడిద మీద వస్తున్నాడు. రెండవ చూడండి, జకర్యా 9:9. జకర్యా 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండి, నీ రాజు చాలు నీతిపరుడు. ఎటువంటి వాడు చెప్పండి? ఒకటోది రాజు సమాధానాన్ని ఇచ్చే రాజు. రెండవది రాజు ఎటువంటి వాడంటే నీతిపరుడు. పాపము లేదు, పాపము లేని వాడు. నాలో పాపం ఉన్నదని ఎవడైనా నిరూపించగలడా అని ప్రపంచం మొత్తానికి ఒక సవాలు విసురున్న రాజుతాడు. ఈ లోకంలో ఎంతో మంది పుట్టారు, ఎంతో మంది చనిపోయారు, కానీ ఎవరు కూడా నీతివంతులుగా బతకలా, నీతిగా జీవించలా. పాపంలోనే పుట్టారు, పాపంలోనే పెరిగారు, పాపంలోనే చనిపోయారు. కానీ ఈ రాజు అయితే నీతివంతులుగా వచ్చారు. నీతివంతులు లేడు ఒక్కడును. అందరూ పాపము చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోయారని బైబిల్ చెబుతుంది. ఈరోజు ఎంతో మంది యుగ పురుషులు, యుగ దేవతలు, లేకపోతే స్వాములుగా కొనబడ్డ వాళ్ళు కూడా పాపంలోనే పుట్టారు, పాపంలోనే జీవించారు, పాపములతోనే చచ్చిపోయారు. వాళ్ళు ఇంకా సమాధుల్లోనే ఉన్నారు. కానీ ఈ రోజైతే నీతివంతుడిగా, పాపము లేనివాడిగా, పాపము చేయని వాడిగా, పాపంలో చేరని వాడిగా, పాపము అంటని వాడిగా జీవించారు. వీటన్నిటి కూడా రెఫరెన్స్ సమయం లేదు. అటువంటి నీతిమంతుడైన రాజు ఎందుకు వచ్చాడో తెలుసా? ఎందుకు వచ్చాడో తెలుసా? నిన్ను నన్ను నీతిగా మార్చడానికి, నిన్ను పరిశుద్ధులుగా చేయటానికి, నిన్ను దేవుని బిడ్డలుగా చేయటానికి. ఆయన ఎట్లా నీతిమంతుడిగా అయ్యాడు చెప్పండి? ఎట్లా నీతిమంతుడిగా అయ్యాడు? వాక్యం ద్వారా నీతిమంతుడిగా అయ్యాడు. వాక్యం ద్వారా. తర్వాత ఆయన రక్తము ద్వారా నీతిమంతుడిగా మార్చబడ్డాడు. తర్వాత ఆయన మరణము ద్వారా నీతిమంతుడిగా మరణించాడు. ఆయన సమాధి కూడా నీతిమంతుడిగా సమాధి చేయబడ్డాడు. నీతిమంతుడిగా పునరుద్ధానాన్ని గెలిచాడు ఆయన ఆదివారం గాడిద మీద ఎక్కువ వస్తుంటేనే భవిష్యత్తు మొత్తం కనపడుతుంది వాళ్ళకి. అయ్యో, ఈ రోజు గాడిద మీద వస్తున్నాడే, అడే తర్వాత సిలువ వేయబడతాడు, చనిపోతాడు, రక్తాన్ని కారుస్తాడు, మరణిస్తాడు, సమాధిలో పెడతాడు, తిరిగి లేస్తాడు. అందుకే వాళ్ళు ఖర్జూరపు మాటలతో గాన ప్రతిగానాలు చేశారు. ఆ నీతిమంతుడైన దేవుడు, ప్రభా ఒకప్పుడు నీతి లేదయ్యా, నాకు ఒకప్పుడు పాపినయ్యా, ఒకప్పుడు దుర్మార్గునయ్యా, అటువంటి నాకు నీతిమంతుడిగా చేర్చడానికి గాడిద మీద వచ్చావయ్యా ప్రభా, అందుకే నిన్ను స్తుతిస్తాను. రెండవది ఎందుకు ఆయన స్తుతించాలంటే నీతిమంతుడైన రాజు. ఒకటవది సమాధానకర్త అయిన సమాధానం ఇచ్చాడు మనకి. రెండవది నీతిమంతులుగా తీర్చాడు మనల్ని. మూడవది జకర్యా 9:9. జకర్యా 9:9. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును. మూడో లక్షణం ఏంటంటే రక్షణ గలవాడు. ఆయన రక్షించేవాడు, ఆయన కాపాడేవాడు. ఈ రోజుల్లో ఎవరికి రక్షణ కావాలి చెప్పండి? ఎవరికి రక్షణ కావాలి? ఒక సముద్రంలో లేకపోతే ఒక పొలంలో బట్టలుతడానికి పోయారు అనుకోండి తల్లిదండ్రులు, తల్లి పోయింది అనుకోండి, తల్లి అమ్మడు చిన్న పిల్లవాడిని కూడా తీసుకెళ్ళింది. తల్లి ఏమో చూసుకోకుండా బట్టలు ఉడుతుంది, ఈ పిల్లవాడేమో నెలలో పడ్డాడు. ఏం జరిగింది? అటువంటి వాళ్ళకి రక్షణ కావాలి. కొట్టుకొని పోతుంటే రక్షణ కావాలి. సపోజ్ ఒక ఇంట్లో అగ్ని వచ్చింది, ఒక ఇల్లు తగలబడుతుంది, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి రక్షణ కావాలి. కాలిపోయే వాళ్ళకి రక్షణ కావాలి. చనిపోయే వాళ్ళకి రక్షణ కావాలి. బాగా యాక్సిడెంట్ అయింది, కాళ్ళు చేతులు విరిగినాయి, చనిపోయే స్థితిలో ఉన్నాడు, అటువంటి వాళ్ళకి రక్షణ కావాలి. హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఈ రాజు రక్షకుడుగా వచ్చాడు. ఎటువంటి పాపంలో ఉన్నామంటే
అగ్ని గుండానికి పోవడానికి సిద్ధంగా ఉన్నా నిన్ను చూడటానికి బాగానే ఉన్నాం మనం, ఏం నష్టం లేదు, మంచిగానే ఉన్నాం, మంచిగానే తింటున్నాం, మంచిగానే తిరుగుతున్నాం, హాయిగా ఉంటున్నాం. కానీ భవిష్యత్తులో చనిపోయిన తర్వాత ఏ అంగీకరించకపోతే అగ్నిగుండమే, నరకమే. ఆ నరకపు శిక్ష నుంచి, ఆ అగ్నిగుండం నుంచి తప్పించడానికే ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వస్తున్నాడు. రక్షణకర్తగా నీకు నాకు రక్షణ ఇచ్చేవాడుగా వస్తున్నాడు, విమోచకుడుగా వస్తున్నాడు. పాపపు కట్లు ఎప్పడానికి వచ్చాడు. ఈరోజు మనం ఎటువంటి కట్లలో ఉన్నామంటే సైతాను కట్లలో ఉన్నాం, దుష్ట కట్లలో ఉన్నాం, ఈ లోకమనే ఆచారాల్లో ఉన్నాం, ఈ లోకమనే కట్లలో బానిసలుగా ఉన్నాం. ఒకసారి చెప్పుకున్నాం, ఎట్లా ఉన్నాం? లోకమనే ఆచారాలు, తర్వాత ఇంకా మూల పాఠాలకి, తర్వాత దేవుళ్ళు కాని వారికి దాసులుగా ఉన్నాం, పాపానికి దాసులుగా ఉన్నాం. తర్వాత ఇంకా చూస్తే ఉంటే ఈ లోకపు దుష్టత్వానికి, భ్రష్టత్వానికి దాసులుగా ఉన్నాం. కట్టబడి ఉన్నాం. గాడిదను ఏ విధంగా కట్టేశారో మనల్ని కూడా ఆ విధంగానే నిజంగా ఒక గాడిదను కట్టేసి ఒక 4-5 రోజులు అసలు వచ్చాను. ఏం జరిగింది అక్కడ చెప్పండి? చాలా బాగా మంచి వాసన వచ్చింది అక్కడ, అంతేనా? ఒకటే అక్కడే, 2 అక్కడే, అన్ని అక్కడే, మొత్తం కంపు కొట్టింది అక్కడ. కట్టబడిన గాడిద, ఆ కంపు నీవు నేనే. పైకేమో నీతిమంతులుగా ఉన్నాం మనం. కట్టబడిన గాడిదలాగా అంత కంపే, ఏమాత్రం ఇంపు లేదు, ఏమాత్రం సువాసన లేదు, అంత దుర్వాసన, దుర్గంధం. కట్టబడిన గాడిదని రక్షించడానికి ఆయన ఆ రోజు ఇశ్రాయేలు ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. తర్వాత బబులోను రాజు కింద 70 సంవత్సరాలు బానిసత్వంగా ఉన్నారు. తర్వాత మిద్యానీయులకి, ఫిలిస్తీన్లకి బానిసలుగా వస్తూనే ఉన్నారు. ఆ రోజు ఇశ్రాయేలు కాదు, ఈరోజు మనం కూడా సైతానికి బానిసలుగా ఉన్నాం. ఒకప్పుడేమో పెద్ద పెద్ద పాపాలకు బానిసలుగా ఉంటున్నాం, ఇప్పుడేమో చిన్న పాపాలకు, అబద్ధాలకి, దొంగతనాలకి, వ్యభిచారానికి, తర్వాత అసూయకి, ఈర్ష్యకి, ద్వేషానికి కట్టబడి ఉన్నాం. వాటిలో కట్టబడి బయటికి రాలేకుంటున్నాం. ఇక అబద్ధాలకు కట్టబడ్డాం, ఎప్పుడు చూసినా అబద్ధాలు. అసూయ కట్టబడి ఎప్పుడు చూసినా అసూయ, ఎప్పుడు చూసినా ద్వేషమే, ఎప్పుడు చూసినా ఈర్ష్య. ఒకళ్ళు బాగుపడితే వారలంతరం. అన్నిటి చేత కట్టబడి ఉంటే ఆయన రక్షకుడుగా నిన్ను రక్షించాడు, ఆయన మందిరంలో చేర్చాడు, ఆయన మందిరంలో చేర్చి ఆయన స్తుతించేవాడుగా చేసుకున్నాడు. అందుకే ఆయన ఆరాధించాడు. 4వ శుద్ధితో రండి, ఆయన సమాధానకర్త అయిన రాజు. 2వ చెప్పండి, నీతిగల రాజుగా వచ్చాడు. 3వది రక్షకుడైన రాజుగా వచ్చాడు. 4వ శుద్ధితో రండి, అదే జకర్యా గ్రంథం 9:9. ఈ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడుగా వచ్చాడు. ఎట్లా వచ్చాడు చెప్పండి? దీనుడిగా, తగ్గించుకున్నవాడు. రాజైతే ఒక సింహాసనం, ఒక అధికారం, ఒక ఆర్భాటం. చూద్దాం, ఈ రోజుల్లో ఒక చిన్న అధికారి, ఒక ఎంఆర్ఓనో లేకపోతే ఎండిఓనో లేకపోతే కలెక్టర్ వాళ్ళు వస్తుంటేనే వాళ్ళకు ముందు ఒక సైన్యం వచ్చింది, బెటాలియన్ వచ్చింది. ఒక మంత్రి గారు వస్తుంటే పోలీసు వ్యవస్థ వచ్చింది. ముందు ఒక 3 జీపులు, 4 ఒక 3 జీపులు, వెనక ఒక 3 జీపులు. ఎంత అధికారంతో, ఆర్భాటంతో వస్తూ ఉంటారు. కానీ ఆ రాజు అయితే పరలోక రాజు. ఆయన పరలోక రాజు ఎట్లా వచ్చాడు చెప్పండి? దీనుడిగా వచ్చాడు. ఎవరి కోసం తెలుసా? మీకోసం, నా కోసం. నిన్ను పరలోకాన్ని చేర్చడానికి ఆయన దీనత్వం వహించింది. గొర్రె పిల్ల రూపంలో వచ్చింది. అనగా గొర్రె పిల్లలాగా మౌనంగా ఉన్నాడు. వదకు తేయబడిన గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు మౌనంగా ఉన్నాడు. గొర్రె మీద కత్తి దగ్గర పెడితే కొద్దిగా వెనక్కి తాగిద్ది, లేకపోతే ముందుకు నడిచిద్ది, లేకపోతే గట్టిగా లాగిద్ది. గొర్రె తాగేందుకు ఒక కోడిని పోసేటప్పుడే చూడండి, కోడిని పట్టుకొని చూడండి, ఆ రెక్కలు, ఆ కాళ్ళు అన్నిద్ది, విసురు కొట్టిద్ది పోస్తా ఉంటే. ఆయన మాత్రం నీ కొరకు, నా కొరకు దీనుడిగా తగ్గించుకొని వదకు తేబడిన గొర్రెలాగా మౌనంగా ఉన్నాడు. ఆయన అంటాడు, మన లోకములో తండ్రి పక్కన కూర్చోడానికి కూర్చునే స్థితి ఉన్నా కూడా రిక్తుడిగా వచ్చాడు. చూద్దామండి, ఫిలిప్పి 1:11, ఫిలిప్పి 2:7 చూద్దాం. ఫిలిప్పి
మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తుడిగా చేసుకున్నాడు. తను తానే ఏమీ లేనివాడిగా చేసుకున్నాడు. అన్ని ఉన్నాయి, అధికారం ఉంది, ఆర్పాటం ఉంది, సింహాసనం ఉంది, అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నా కూడా వదిలిపెట్టి నీ కొరకు నా కొరకు రిక్తుడిగా చేసుకున్నాడు. ఏమీ లేనివాడికి వచ్చి విలోకంలో కన్య మరియ గర్భాలు జన్మించాడు. పశువుల పాకలు జన్మించాడు. ఒక దేనత్వం ధరించే. చాలా మంది అనుకున్నారు కదా, యూదులకు రాజుగా పుట్టేవాడు అట్లా వస్తాడా? యూదులకు రాజు అక్కడ ఒక పెద్ద ఇంట్లోనూ పెద్ద రాజవంశంలోనూ పుడతారనుకుని జ్ఞానులు కూడా పోయి ఏ రోజులు అడుగుతారు, అయ్యా యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ, నీకేమైనా తెలుసా? ఆయనకు కూడా తెలియదు. ఆయన కూడా తెలియదు. ఎక్కడ ఒక దీనుడిగా పశువుల పాకలో జన్మించాడు. కన్య మరియ గర్భంలో దీనుడిగా, ఏమీ లేనివాడిగా, రిక్తుడిగా తన్ను తాను జీరో చేసుకున్నాడు, శూన్యం చేసుకున్నాడు, సున్నా చేసుకున్నాడు. ఇక నేను దేనికి పైకి రాను, నేను మరణించడానికే ఈ లోపల పుడతా అని తగ్గించుకొని అన్నాడు ఆయన. యోహాను సువార్త 3వ అధ్యాయంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా అద్వితీయ కుమారుని యందు, అద్వితీయ కుమారుడు ద్విత్వం లేదు, ఒకగానొక కుమారుడు ఎందుకు వచ్చాడో తెలుసా? దీనుడిగా, నీ కోసం నా కోసం మన కోసమే. పాపంలో ఉండి దుర్గంధంలో ఉండి నిష్ప్రయోజనమైన స్థితి, ప్రయోజనం లేదు నీ వల్ల నా వల్ల, ప్రయోజనకారిగా మార్చడానికి. ఫిలోమోనులో రాసుకుంటూ అంటా ఉంటాడు కదా, ఒనేసిమంట ఒకప్పుడు అంట నిష్ప్రయోజనం అంట. చూద్దానండి, ఫిలోమోను 1వ అధ్యాయం 11వ వచనం. ఫిలోమోను 1:11. ఫిలోమోను 1:11. అతడు మునుపు నిష్ప్రయోజనకుడు, ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన. మునుపంట నిష్ప్రయోజకుడు అంట, ఇప్పుడంట ప్రయోజనకరం. ఒకప్పుడు నీవు నేను కూడా మునుపు నిష్ప్రయోజకులు, దేనికి పనికిరాని వాళ్ళు. అటువంటి స్థితిలో ఉంటే ఆయన దీనుడిగా వచ్చి అందరికీ ప్రయోజనకరంగా మార్చారు. నా కొరకు దీనత్వం ధరించుకున్నావయ్యా, నా కొరకు దీనుడిగా వచ్చావయ్యా, నా కొరకు తగ్గించుకున్నావయ్యా, నా కొరకు శిలువ మరణం ఉందావయ్యా. ప్రభా నా కొరకేనా ఆ తల మీద ముళ్ళ కిరీటం, ప్రభా నా కొరకేనా ఆ కాలంలో చేతుల్లో శీలలు, ప్రభా నా కొరకేనా ఆ వీపు మీద కొరడ దెబ్బలు చిందించబడ్డావదయా. కలువరి శిలువ రక్తాన్ని నా కొరకు చిందించావదయా. ప్రభా దీనుడిగా వచ్చావయ్యా, నా కొరకు ఎన్ని గుడ్డులయ్యా నిన్ను. ప్రభా నా కొరకు నిన్ను ఓడబెరికారయ్యా, గడ్డం ఓడబెరికారు, ముఖం మీద ఉమ్మేశారు. ప్రభా నా కొరకు ఆ శిలువను మోసుకుంటూ వెళ్ళావయ్యా, నా పాపాల కోసం. ప్రభా నన్ను పరలోకంలో చేర్చడం కోసం, ప్రభా నన్ను నీ కుడి పార్శ్వన ఉంచడం కోసం. ప్రభా ఎంత దీనుడిగా వచ్చాడు. గాడిద మీద ఎట్లా వచ్చాడు ఆయన? దీనుడిగా వచ్చాడు. చివరిగా చూద్దామంటే, చివరిగా ఆయన 4 విషయాలు ధ్యానం చేసుకున్నాం. గాడిద మీద ఎటువంటి వాడిగా వచ్చాడంటే సమాధానం ఇచ్చే రాజుగా వచ్చాడు. తర్వాత రెండోది నీతిమంతులుగా మార్చడానికి నీతిపరుడుగా వచ్చాడు. రక్షించడానికి రక్షకుడుగా వచ్చాడు. తర్వాత మనల్ని పరలోక రాజ్యంలో చేర్చుకోవడానికి ప్రయోజనకారులుగా మార్చడానికి దీనుడిగా వచ్చాడు. 5వ విషయం చూద్దాం చివరిగా యోహాను సువార్త 12:12. యోహాను సువార్త 12:12. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేముకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు పట్టలు చేతుడుతున్నారు. యెరూషలేముకి వచ్చుచున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు చెప్పండి? ఆయన యెరూషలేముకి వస్తున్నాడు. ఈ రాజు కూడా త్వరలో రానయ్యున్న రాజు, త్వరలో వస్తున్నాడు. వచ్చాడు, ఒకసారి వచ్చాడు. అట్లా వచ్చాడు చెప్పండి? సమాధానానికి, శాంతించడానికి వచ్చాడు, నీతివంతులుగా మార్చడానికి వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు, దీనుడిగా వచ్చాడు. ఇక ఈసారి దీనత్వం లేదు. ఈసారి యోధా గోత్రపు సింహముగా రానంటున్నాడు. ఎవరైతే ఆయనలో ఉండదో, ఎవరైతే ఆయన అంగీకరించరో, ఎవరైతే ఆయనకు దూరంగా ఉంటారో వాళ్ళని నరకంలో పడేయడానికి వస్తాడు. ఆయన గెలిచాడు.
యెరూషలేముకు వచ్చాడు అంటే అర్థం ఏంటంటే ఆయన గెలిచాడు. దేని మీద గెలిచాడు చెప్పండి? దేని మీద గెలిచాడు? మరణం మీద గెలిచాడు, సమాధి మీద గెలిచాడు. అందుకని ఒక పాట ఉంటుంది ఏంటంటే, ఓ మరణమాని ముళ్ళు ఎక్కాడా, ఓ సమాధి విజయమెక్కాడా, ఓ మరణమాని ముళ్ళు ఎక్కాడా, ఓ సమాధిని విజయమెక్కాడా. సమాధి మీద, మరణం మీద మరణపు ముళ్ళు విరిచి రానంటున్నాడు ఆయన. ఆయన వచ్చేటప్పుడు ఎంతమంది ఆయన దగ్గరికి వెళ్తారు? ఎంతమంది ఆరాధిస్తున్నారు? ఆరాధించే వాళ్ళందరూ ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రభా ప్రభా, నువ్వైతే నా కొరకు గాడిద మీద వచ్చావయ్యా, నువ్వైతే నా కొరకు నీతిమంతులుగా వచ్చిన నీతిమంతులుగా మార్చావయ్యా. ప్రభా, నువ్వైతే నా కొరకు రక్షకుడిగా వచ్చావయ్యా. ప్రభా, నా కొరకు దీనుడుగా వచ్చావయ్యా, నన్ను మార్చావయ్యా. మాత్రమే కాదు, నీవు వచ్చే పర్యంతము ప్రభా నేను కూడా నీలో ఉండడానికి కృప అయ్యా. నీ రాకడలో ఎదుర్కొనే బిడ్డగా నన్ను కూడా తయారు చేయ్యా. నువ్వైతే సమాధి మీద గెలిచావు, శిలువ మీద గెలిచావు, మరణం మీద గెలిచావు. ప్రభా ఇన్ని విజయాలు ఇచ్చావు. నాకు కూడా లోకం మీద విజయాన్ని అయ్యా, లోకపు ఆలోచన మీద విజయాన్ని అయ్యా. ప్రభా నన్ను కూడా గెలిచేవాడిగా చేయ్యా. ఈరోజు మనం ఆరాధన చేద్దాం. ప్రభా నీ రాకడ వరకు నువ్వు త్వరగా వస్తావు, నిన్ను ఎదుర్కొనే గుంపులో నేను కూడా ఉండేటట్టు చేస్తావనే నిరీక్షణ నాకు కలిగి ఉన్నానయ్యా అని ఆరాధన చేద్దాం. రండి అందరూ నిలబడి పాట పాడుకుందాం, ఆరాధనలో పాల్గొందాం.